నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగారు. దిగే పరిస్థితిని కల్పించింది ఎవరు? CJP కల్పించిందా? రాహుల్ గాంధీ కల్పించారా? లేకపోతే ఇది మన డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్లో భాగంగా తాను నేరుగా రంగంలోకి దిగితే కానీ సమస్య పరిష్కారం కాదనుకుని దిగారా? అంతగా సమస్య పరిష్కారం చేయలేని టీం ఆయన దగ్గర ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ కోరుకుంటున్నది అంటే ఏ చిన్నదైనా, ఇప్పుడనే కాదు, గత 12 సంవత్సరాల నుంచి మోదీ ప్రభుత్వం కొలువు తీరిన దగ్గర నుంచి, ఆయన ప్రధాని అయినప్పటి నుంచి, ఇన్ఫ్యాక్ట్ మనం ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెప్తున్నాను. సరే, గుజరాత్లో జరిగిన పరిణామాలు పూర్తిగా మనకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బట్ ప్రధాని అయినప్పటి నుంచి చూస్తే మాత్రం ఈ 12 ఏళ్లలో ప్రతి చీమ చిటుక్కుమన్నా ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా ప్రధాని స్పందించట్లేదు అనేది మేజర్ అంశం. ఎక్కడో ఎవరో గోరక్ష పేరిట ఎవరి మీదనో ఎవరో దాడి చేశారనుకోండి, మాబ్ లించింగ్ అని చెప్పేసి, చూసారా ప్రధాని మాట్లాడట్లేదు అంటారు. ఎక్కడో ఇంకేదో ఒక పర్టికులర్ సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, చూసారా ప్రధాని మాట్లాడాలి దీని గురించి అంటారు. ఇది నార్మల్గా నడుస్తోంది ఇది గత 12 సంవత్సరాల్లో. పెద్ద పెద్ద విషయాలకు మోదీ స్పందించాలి, చిన్న విషయాలకు కూడా మోదీయే స్పందించాలి. ఇది పెద్దదా చిన్నదా అనేది మనము ఆ తీవ్రతను బట్టి మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు మోదీ స్పందించాలి, మోదీ ఎందుకు మాట్లాడట్లేదని నిన్న రాహుల్ గాంధీ అన్నారు. అంతకు ముందంతా కూడా గత నెల రోజుల నుంచి ఈ పర్టికులర్ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా సోనం వాంగ్చుక్ దగ్గర నుంచి ఆ కాక్రోచ్లందరూ కూడా మాట్లాడుతున్నది అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు ఇవాళ మాట్లాడుతున్నది, నరేంద్ర మోదీ రిజైన్ చేయాలని నిన్న రాహుల్ గాంధీ అన్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖకి సంబంధించి కాబట్టి ఆయన రాజీనామా చేయాలి. ఇప్పుడు పిల్లలపై, ఈ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయించింది హోమ్ మినిస్టర్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అమిత్ షా రాజీనామా చేయాలి. వీళ్ళిద్దరినీ ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తి మోదీ కాబట్టి మోదీ రాజీనామా చేయాలి. అందరూ రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ వచ్చి కూర్చుంటాడు ప్రధాని సీట్లో. అది అంత లెక్క అనమాట. సో ఇప్పుడు మీరు ఏది చేసినా తప్పే, నేను చేస్తే మాత్రం కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు అందరూ అంటే వీళ్ళను ఓడించడం కుదరట్లేదు కదా రాహుల్ గాంధీకి. రాజకీయంగా ఎలక్షన్స్లో నిలబడి ఎలక్షన్స్లో ఓటమి చూపించండి, బేసికలీ ప్రజల మద్దతు కూడగట్టి అండ్ ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ఆ ప్రధాని చైర్లో కూర్చోవాల్సింది పోయి ఫస్ట్ రాజీనామా చేయను, ఫస్ట్ గద్దె దిగిపోవాలి. మీరు దిగిపోతే మేము చూసుకుంటాం. ఎందుకంటే మోదీ అనే వ్యక్తి ఎట్లా అయిపోయాడు అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ అయిపోయాడు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్లో మోదీ టాప్లో ఉన్నాడు. ఎక్కడో 60-70% అప్రూవల్ రేటింగ్స్ ఉంది గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్లో. డొనాల్డ్ ట్రంప్కి 30% కిందకి దిగిపోయాడు. సో ఓకే, నెక్స్ట్ ఎవరు లేరు. యూకేలో 7 ప్రధానులు మారారు, అమెరికాలో 4 రాష్ట్రపతులు మారారు, అధ్యక్షులు మారారు. అన్ని దేశాల్లో రెజీమ్ చేంజ్ జరుగుతోంది. ఈ ప్రపంచం మొత్తంలో రెజీమ్ చేంజ్ జరగకుండా ఉన్నది ఎవరు అంటే కనుక కింగ్డమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ, సౌదీ అరేబియా లేకపోతే UAE ఇట్లాంటి దేశాల్లో. ఇంకోవైపు కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనాలో అధ్యక్షుడు మారలేదు, రష్యాలో అధ్యక్షుడు మారలేడు, మోదీ మారలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రధానిగా కంటిన్యూస్గా ఎన్నికవుతూ వస్తూ ఉన్నాడు నరేంద్ర మోదీ. సో ఈయన గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ అందుకు ఎక్కువ ఉన్నాయి, పెద్దగా మంచి అప్రూవల్ రేటింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మోదీని మనం దించేయాలి. మోదీని దించాలంటే అధికారికంగా కుదరట్లేదు, రాజకీయంగా కుదరట్లేదు, ఎలక్షన్స్ ద్వారా కుదరట్లేదు. సో దానికి ఏం చేయాలి? సో ఇట్లాంటి ఒక అనేక ఉద్యమాలు, నిరసనలు, వీటి ద్వారా మెల్లిగా ఒక ప్రభుత్వ వ్యతిరేకతను బిల్డ్ చేసి చేయడం. మీరు వాసు గారు చూడండి, మీరు మొన్న విజువల్స్ అన్నీ చూస్తూ ఉంటే అక్కడ విద్యార్థి ఉద్యమంలో వస్తున్నటువంటి విజువల్స్ చూడండి, అక్కడ మాట్లాడుతున్న వాళ్ళ భాష చూడండి. మీరు వాళ్ళ భాషను చాలా స్పష్టంగా మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. నినాదాలు చూడండి, దుర్భాష నినాదాలు చూడండి, ఆజాదీ నినాదాలు. తాగివాడు స్టూడెంట్ అనా అంతే, ఒకడెవడో అసలు మరీ దారుణంగా చెప్పడానికి కూడా వీల్లేదు. అదే పల్లె ఏది సీట్లు తీసుకున్న వాళ్ళ తల్లులు చెల్లెళ్ళు వెళ్ళి మోడీతో అని చెప్పి మాట్లాడుతున్నాడు. మోదీ తల్లి గురించి దుర్భాషలాడుతూ తిడుతున్నాడు కెమెరా ముందట. ఇంకా చెప్పాలంటే మర్మాంగాలు చూపిస్తున్నారు. ఒకటి వీడియోలో అక్కడ పోలీసుల మీద పెప్పర్ స్ప్రేలు కొడుతున్నారు. పోలీసులు దాడి చేయాలి మీరు అని చెప్పి పర్సనల్ వెళ్తుంటే అంటే కాలడ్డం బట్టి ఆయన పడిపోతే ఆయన్ని తొక్కి లాక్కుని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒక జర్నలిస్ట్ మీద, అమ్మాయి మీద, మహిళా జర్నలిస్ట్ మీద ఆమెను ఎంత దారుణంగా ఆమెను హెక్కల్ చేశారు. ఆమెను ఇట్లా పట్టుకొని ఆమెను బయటకు నెట్టేసి ఎవరు మాట్లాడినా మీరు గోధి మీడియా. ఇన్నాళ్ళు వీళ్ళ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఈ మలయాళీ ఛానల్స్ ఉన్నాయి కదా, అవును, వాళ్ళు మలయాళీ న్యూస్ పేపర్స్ వాళ్ళని కనాట్ ప్లేస్లో వాళ్ళ మీద దాడి చేశారు వీళ్ళు. అవును, వాళ్ళకి వాళ్ళు తెలిసి వచ్చింది. అలాగే ఉంటుంది. అంటే వాళ్ళకి తెలిసి కూడా రాదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే ఇది జరగాలని కోరుకుంటున్న వాళ్ళే ఎక్కువ. అంటే ఈ రక్కసు ఉండాలి, ఇలాంటి ఒక అస్థిర వాతావరణమే క్రియేట్ కావాలి.
అయ్యో చూసారా ఎంత దారుణమైన స్థితి ఉంది అనిపించేలాగా, అంటే వాళ్ళకున్న 12 సంవత్సరాల నుంచి ఉన్న అక్కస్ ఇది. ఆ 12 సంవత్సరాల అక్కస్లో ఇప్పుడు మీరు చూస్తే జేఎన్యూలో నినాదాలు, కాక్రోచ్ పార్టీ జంతర్ మంతర్ దగ్గర కూడా అవే నినాదాలు, ఆజాదీ నినాదాలు, అఫ్జల్ గురించి మాట్లాడాలి, ఉమర్ ఖాలిద్ ఏం మాట్లాడాడో, షార్జీల్ ఇమామ్ ఏం మాట్లాడాడో, ఇప్పుడు జేఎన్యూలో కన్హయ్య కుమార్ గతంలో ఏం మాట్లాడాడో ఇప్పుడు అదే అక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడ విద్యార్థులండి? వీళ్ళు ఎట్లా విద్యార్థులు అవుతారు అసలు? అండ్ వీళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావజాలము బ్రాహ్మణవాది, మనువాది. మీరు ఇవన్నీ రాహుల్ గాంధీ అంగీకరిస్తున్నారా? గోధి మీడియా ఎవరు మాట్లాడినా వినం మేము, అంతే. మీరు ఏది మాట్లాడినా మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడతాం, అంతే. మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడతాం. ఈ టైంలో మనం వీ నీడ్ టు ఎలాబరేట్ యాజ్ టు హౌ మెనీ టైమ్స్ పేపర్ లీక్స్ టుక్ ప్లేస్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ద రీసెంట్ పాస్ట్. మరి ఇందిరాగాంధీ సమయం నుంచి కాకపోయినా ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, అప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు? నేను మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి? పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నాం, నీట్ ఎగ్జామ్ లీక్ అయిన వ్యవహారం గురించి మాట్లాడుతున్నాం కదా. క్రోనాలజీ నేను చెప్తాను. నీట్లో నిజంగానే ప్రభుత్వం అకౌంటబిలిటీ లేదా, ప్రభుత్వం నిజంగా సరైన విధానంతో స్పందించిందా లేదా, ఇది కదా మనం మాట్లాడాలి. సో నీట్ ఎందుకు వచ్చింది అసలు? నీట్ ఎందుకు వచ్చింది అని అంటే, రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర ఎంసెట్ ఉండేది. ఎంసెట్ ద్వారా అక్కడ వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకుని మెడికల్ కాలేజ్లో సీట్ మనం సంపాదించేవాళ్ళం. మెడికల్ కౌన్సిలింగ్ జరిగేది, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, మెడిసిన్ కౌన్సిలింగ్ జరిగేది. మీరైనా నేనైనా మనం అందరం అవి చేసిన వాళ్ళం. బేసిక్ నేను ఇంజనీరింగ్కి వెళ్ళాను, మెడిసిన్కి చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అదేంటి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ నిర్వహించే బాధ్యత, ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేది. మోదీ అంటే అప్పుడు అంతకుముందు ఏంటంటే, ఒక విద్యార్థి, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరైనా మన పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, మెడిసిన్ చదవాలంటే నిజంగా పాత పద్ధతిలో అయితే ఏం చేయాలి, ఇక్కడ ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఇక్కడ సీట్లలో మనకు వస్తుందో రాదో తెలియదు. అంటే ఇక్కడ ఒకవేళ రాకపోతే నేను ఇక్కడ ఈసారి రాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి, లేకపోతే ఇంకో 2 ఏళ్ళు రాయాలి. దానికంటే మరి వేరే రాష్ట్రంలో మనం సీట్ సంపాదించాలంటే ఏం చేయాలి అని అంటే, ఆ రాష్ట్రంలో సెట్ రాయాలి, ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. అందులో మళ్ళీ నాన్ లోకల్ కోటాలో నీకు వస్తుంది. లోకల్ ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకే సీట్ల కేటాయింపు ఉంటుంది. నాన్ లోకల్ కోటాలో నువ్వు అక్కడ తీసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి అంశం. ఇప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ ఉంది, ఇప్పుడు ఈవెన్ నీట్ తర్వాత కూడా, బట్ కొంచెం మినిమలైజ్ అయింది. అంటే నేను ఇప్పుడు ఇక్కడ చదువుకున్నవాడిని, నేను అన్ని 40 టెస్టులు ఉండేవండి ఇదివరకు. అన్ని రాష్ట్రాలకు ఒక టెస్ట్ సెట్ ఉండేది, ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. ఇన్ని టెస్టుల కోసం నేను ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్ని ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ నీట్ రాస్తే సరిపోతుంది. ఐఐటీకి ఎట్లాగైతే జేఈకి రాస్తామో మనము, అట్లాగే ఒక ఎగ్జామ్ రాస్తే ఏ ఐఐటీలోనే జాయిన్ కావచ్చు కదా. ముంబై ఐఐటీలోనా, ఖరగ్పూర్ ఐఐటీలోనా, లేకపోతే చెన్నై ఐఐటీలోనా, ఎక్కడో జాయిన్ కావచ్చు కదా. అట్లాగే ఇది కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి నీట్ అనే దాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత దీనికి నేషనల్ ఎలిజిబిలిటీ నీట్ అనే ఎగ్జామ్ తీసుకొచ్చిన తర్వాత నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ ఎన్ఈటీ ఫామ్ చేశారు, ఎన్టీఏ ఫామ్ చేశారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫామ్ చేసి ఆ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా ఒక ఫ్రేమ్ వర్క్ రెడీ చేశారు. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మామూలుగానే మనం ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులు జేఈకి ప్రిపేర్ అవుతారు, ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అవుతారు కదా. నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా జేఈకి ప్రిపేర్ అయిన వాళ్ళ కానీ, జేఈకి సంబంధించి ఏమో అది కంప్యూటర్ బేస్డ్ టెస్టులు ఉంటాయి. జేఈని కొంచెం చాలా తక్కువ, దాని టఫ్ మెకానిజం ఉంటుంది, దాని పేపర్ తయారు చేసే విధానం అంతా. బట్ నీట్కి వచ్చేసరికి ఏమైందనంటే, ఫిజికల్ పేపర్ అయ్యేసరికి నీట్ కోసమని ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, బేసికలీ రాజస్థాన్ కోటా, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య, నారాయణ లాంటి కాలేజీలు, ఇట్లాంటి చాలా కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, కోచింగ్ సెంటర్స్. ఇంకా మన దగ్గర కంటే కూడా, మన దగ్గర ఉన్నదానికంటే ఒక 10 రెట్ల ఎక్కువ కోచింగ్ సెంటర్స్ ఒక రాజస్థాన్ కోటాలోనే ఉంటాయి. కోటాలో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఈ కోచింగ్ సెంటర్లలో సుమారు ప్రతి సంవత్సరం 2.5 లక్షల మందికి ఓన్లీ కోచింగ్లు ఇస్తాయి. ఎంట్రన్స్ టెస్ట్ల కోసం కోచింగ్లు ఇచ్చేవి, యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే ఈ నీట్ కోసం కావచ్చు, ఇంకా ఐఐటి జేఈకి సంబంధించి కావచ్చు, కోచింగ్ సెంటర్లు, ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ అంతే. ఆ ఇంటర్మీడియట్ చేసుకుంటూ ఇది చేయొచ్చు, లేదంటే సపరేట్ కోచింగ్ సెంటర్ లాగా దాంట్లోకి వెళ్ళి లాంగ్ టర్మ్ కోచింగ్లు, షార్ట్ టర్మ్ కోచింగ్లు ఏవో ఉంటాయి. ఈ పర్టికులర్ ఈ వ్యవస్థ బిల్డ్ అయిన తర్వాత, ఇది ఒక పెద్ద వ్యవస్థగా బిల్డ్ అయిన తర్వాత ఏమైందంటే, నీట్ ఎగ్జామ్ నీట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఇందాక నేను చెప్పాను, రాష్ట్రాల అధికారం పోయింది. మెడికల్ అలొకేషన్లో, సీట్ల అలొకేషన్లో రాష్ట్రాల అధికారం తగ్గింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళేసరికి
తెలంగాణలో చదువుకున్న విద్యార్థి రాజస్థాన్లో కూడా మెడికల్ కాలేజ్లో జాయిన్ కావచ్చు, ఛత్తీస్గఢ్లో జాయిన్ కావచ్చు, లేదంటే ఎక్కడైనా జాయిన్ కావచ్చు కదా, అన్ని రాష్ట్రాల్లో జాయిన్ కావచ్చు. సో నేషనల్ లెవెల్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ నీకు అర్హత ఉంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇదివరకు ఏముండేది, ప్రైవేట్ కాలేజీలు మేనేజ్మెంట్ కోటా కింద డబ్బులు పెట్టేసి కొనుక్కునేవి, డబ్బులు అమ్ముకునేవి సీట్లని. ఆ రోజు స్టేట్లు డిసైడ్ చేసేవి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయా మెడికల్ కాలేజీలకు మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండేది. తమిళనాడులో ఎక్కువ మన దగ్గర కంటే కూడా. తమిళనాడులో ఇది పెద్ద సమస్య. అక్కడ మెడికల్ కాలేజీలు అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు ప్రభుత్వాలను ఎవరు ఉండాలనేది కూడా. అందుకే ఇప్పుడు డిఎంకే కానీ ఇప్పుడు వచ్చిన టీవీకే కానీ నీట్ ఉండకూడదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నీటే తీసేయాలి, మీరు రాష్ట్రాలకు అప్పచెప్పాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మాఫియా ఒప్పుకోవట్లే. సో ఇప్పుడు అంటే ఆ మెడికల్ కాలేజీల మాఫియా ఒకవైపు ఉంది, ఇంకోవైపు కోచింగ్ సెంటర్ల మాఫియా ఇంకోవైపు ఉంది. ఈ కోచింగ్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు అండ్ తల్లిదండ్రులకు ఉన్నటువంటి వల్నరబిలిటీస్, పాపం వాళ్ళకున్న బలహీనతలు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా పిల్లలు డాక్టర్ చదవాలని కోరుకుంటారు. ఆ డాక్టర్ చదవాలని కోరుకున్నప్పుడు వాడు పాపం మంచి కోచింగ్ ఇప్పించాలనేది వాళ్ళ తాపత్రయం. మంచి కోచింగ్ ఇప్పించాలంటే రాజస్థాన్ కోటాలో ఎక్కువ జాయిన్ చేపిస్తారు. 1,00,000 మంది ప్రతి సంవత్సరం నీట్ కోసం కోటాలో జాయిన్ అవుతారు. వాళ్ళని ఆ తాపత్రయంతో వాళ్ళని అక్కడ జాయిన్ చేస్తే అది ఒక ప్రెషర్ కుక్కర్ లాగా మారి ఒక సంవత్సరంలోనే 23 మంది చచ్చిపోయారు 2024-25 ఆ సంవత్సరంలోనే. అలా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, గత 20 ఏళ్ళకెళ్ళి జరుగుతోంది. ఓకే, దీన్ని ఎవరు అడ్రస్ చేయలే. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే పోయిన సంవత్సరము ఈ నీట్ కోచింగ్ కోసం అని చెప్పి వస్తున్న వాళ్ళు కోటాలో కోచింగ్ సెంటర్ల పేరిట ఒక పెద్ద ఎత్తున ఇండస్ట్రీ నెలకొంది అని చెప్పి దీంట్లో గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే ఎక్కువ మందిని జాయిన్ చేసుకోకూడదు, ఎంతమందిని జాయిన్ చేసుకోవాలో ఒక క్యాప్ విధించారు. వాళ్ళ మీద ఎలా వ్యవహరించాలి, వాళ్ళ విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి తీసుకురాకుండా ఎలా మీరు కోచింగ్ సెంటర్లు పనిచేయాలి అనే దాని మీద కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చారు, ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఓకే, ఆ ఉత్తర్వులని బుట్టదాఖలు చేస్తారు వీళ్ళు, పట్టించుకోరు. ఓకే, అండ్ అది కాక ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్లు ఏం చేస్తాయి, మా ఇన్స్టిట్యూట్లో ఈ పర్టికులర్ విద్యార్థిని జాయిన్ చేశారనుకోండి, జాయిన్ చేస్తే వాడికి సీట్ రావాలి కదా, ర్యాంక్ రావాలి లేదంటే సీటు రావాలి. నా కోచింగ్ సెంటర్లో 100 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, 100కు 100 మంది క్వాలిఫై అయ్యారు, 100 మంది మెడికల్ కాలేజీలోకి వెళ్ళారు అని నేను చూపించుకోవాలి. రేపు పొద్దున ప్రకటన చేసుకోవాలి కదా. మన దగ్గర కూడా చూస్తాం 1, 1, 2. ఈ ప్రకటన చేయాలంటే ఏం చేయాలి, అయితే వాడు బాగా చదివించాలి, చదవలేని వాడు ఉంటే పేపర్ అందించాలి.